అన్న రాములమ్మ రాములమ్మ. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మా హిమాంష్ ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. ఇదిగోండి లోపల ఉన్నాడు అనమాట. ఏం చేస్తున్నాడో చూద్దాం. అయ్యి ఎక్కడున్నాడు ఇదిగోటి ఇక్కడున్నాడు. మా హిమాంష్ అయితే ఆడుకుంటున్నాడు చూడండి. ఫ్యాన్ ఆఫ్ చేసినాడు. ఫ్యాన్ అయితే వేసాడు అక్కడ. ఫ్యాన్ వేసిన అదిగోండి నా దగ్గర మాట్లాడడానికి వచ్చేస్తున్నాడు. హలో చెప్పు, హాయ్ చెప్పు, హలో చెప్పు. అదిగోండి దాన్ని పట్టుకోవడానికి వచ్చేస్తున్నాడు అనమాట. స్టిక్ మా హిమాంష్ అయితే అల్లరి చేస్తున్నాడు అనమాట. మా హిమాంషు ఇప్పుడైతే ఇంటికి వచ్చింది అనమాట. ఇంకా ఇంటికి రాగానే నన్ను అయితే వదలడు అనమాట. బయటికి వెళ్దాం డాడీ అని అంటాడు. పట్టుకోవద్దని మమ్మ తిన్నావా మమ్మ? చూడండి, నేను మా బాబు అయితే కేకలు వేస్తున్నాం అనమాట. కేకలు వేస్తాడు అనమాట నాతో పాటు. అదిగోని అక్కడ కూర్చున్నాడు. మమ్మ తిన్నావా అని అడిగాను. ఇంకా లేదు అని అంటున్నాడు. నాకొకటి ఇవ్వట్లేదు. ఇవ్వంటే అది నాకొకటి. అట్లా కాదు, ఇది ఇట్లా ఆడుకోవాలిగా. ఇట్లా తీయాలి. గోల్స్ చేయాలి. ఇట్లా 1 2 3 3 పడిపోయింది. నువ్వే ఎట్లే ఇట్లా చెయ్యి అట్లా కాదా చెయ్యితే అట్లా కాదు ఇట్లా. ఇప్పుడే ఇది పెద్దది. దీంట్లో పెద్దది ఇట్లా. క్లాప్స్. ఇప్పుడు సెకండ్ అది. దీంట్లో సెకండ్ క్లాప్స్. మళ్ళీ థర్డ్ క్లాప్స్. ఇక్కడ నా దగ్గర మార్చ్ నాకు పప్పి ఇస్తాడు చూడండి. మార్చు నాకు పప్పి ఒకటిగా. పప్పి ఏమంటున్నావే? మావిడ చూడండి ఇక్కడ కూర్చుంది. పప్పి అంటే ఇయ్యద్దు, మార్చ్ స్నానం చేయలేదు మీ డాడీ అని చెప్తాను చూడండి. ఇలాంటివి నేర్పిస్తాను అనమాట పిల్లలకి. అలా నేర్పియద్దు అని చెప్తాను అనమాట. స్నానం చేయకపోతే ఏముంది, ముఖం అయితే కడిగినాను శుభ్రంగా అయితే సబ్బు పెట్టుకొని. అది తెలుసుకోవాలని చెప్తున్నాను కదా నాన్న. ఇట్లా దిగకూడదు అన్నమాట. దిగకూడదమ్మా. కొట్టదాన్ని కొట్ట. డోలు బాజా డోలు బాజించే డోలు బాజా డోలు. నేనైతే ఇప్పుడే భోజనం చేశాను. మా ఆవిడైతే అన్నం పప్పు కుమ్మేసింది. తర్వాత దాంట్లో పెరుగు అనమాట, గడ్డ పెరుగు. అన్నం అయితే పూర్తి అయిపోయింది అనమాట. శుభ్రంగా జర రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. మంచిగా పండుకున్నాను భోజనం చేశాక. మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది అనమాట. మీరు కూడా తినండి టైంకి. బీ హ్యాపీ. మా హిమాంష్ చూడండి ఎట్లా ఆడుతుంది. కెమెరా పడిపోతుంది. నోట్లో పెట్టుకోద్దా, ఇక్కడ పెట్టని చెప్పలేదు నీకు. అట్లా పెట్టి ఇట్లా వేయాలంటే నోట్లో పెట్టుకుంటా. నోట్లో పెట్టదని చెప్తే
కాటక పెట్టదండి మళ్ళీ ఎందుకు పెట్టావు? హలో, చూడండి మా ఇమాన్స్ ఆడుకుంటున్నాడు అనమాట. నేనైతే రైన్ కోట్ వేసుకున్నాను. వర్షం అయితే బీభత్సంగా వస్తుంది. హైదరాబాద్లో చాలా వర్షం వస్తుంది అనమాట. ఇప్పుడే నేను బయటికి వెళ్ళి వచ్చాను అనమాట. మా ఇమాన్స్ అయితే ఆడుకుంటున్నాడు. ఇదిగోండి, చాలా వర్షం పడుతుంది బయట. మా బాబు ఏమో బయటికి తీసుకుని వెళ్తే ఆడుతున్నాడు అనమాట. నేనే తీసుకుని వెళ్ళట్లేదు. నేనైతే ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను. రైన్ కోట్ వేసుకున్నాను అనమాట. నాకు డాడీ రైన్ కోట్ నాకు అంటున్నాను అనమాట. ఇప్పిస్తా అని చెప్పాను. చిన్న రైన్ కోట్ నీకు వచ్చినప్పుడు ఇప్పిస్తాను, సరేనా? ఆ పైప్తో ఆడుకుంటున్నారండి. ఆ పైప్ వేయకపోతే ఏడుస్తాడు అనమాట. లేకుంటే మమ్మీ ఏడికి వెళ్ళిపోయింది. మమ్మీ వర్షంలో వెళ్ళిపోయింది. అదిగో వచ్చింది మళ్ళీ మమ్మీ. అదిగో మమ్మీ వచ్చింది. చదివండి ఎట్లా ఆడుకుంటున్నాడు చూడండి. వాళ్ళ మమ్మీ అయితే బెడ్షీట్ వేస్తుంది చూడండి. అక్కడ మొత్తం బెడ్షీట్ అంతా వేస్తుంది అనమాట. మా ఇమాన్స్ వెళ్ళి ఇప్పుడు అంతా చెడిపేస్తాడు చూడండి. గడగా మమ్మీ బెడ్షీట్ వేస్తుంది. రా మమ్మీ చిక్ 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 పో మమ్మీ దగ్గర పోడగా. రా అదే లోపలికి వెళ్తున్నాడు. మొత్తం బెడ్షీట్ అంతా చెడిపేస్తాడు చూడండి. అదేండి బెడ్షీట్ అంతా ఇక మొత్తం బెడ్షీట్ మీద ఎక్కుతున్నాడు. పో మొత్తం చెడిపోయి పో. వాళ్ళ మమ్మీ చూడండి ఎట్లా వేస్తుంది. దోమ పంజర మా వాడు చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడుగా. వెళ్ళి పైకి వెళ్ళా. అటు సైడ్ అనే లోపలికి వెళ్ళిపోయినావా? వాడు వస్తున్నాడే, తగులుతుంది. అమ్మ పడిపోతాలి. చిక్ 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 చిక్. ఆ దోమ పందరు అంటే ఆడుకుంటాడు ఫ్రెండ్స్ మావాడు. పట్టుకో అమ్మాయ ఇట్లా వేసేసినాను అనమాట. లేకుంటే కింద పడిపోతాడు. ఎక్కడున్నాడు ఈ మాట ఎక్కడున్నాడు? వాడిని కొంచెం గుంజుకాయ, అవతల గుంజుకాయ. ఏది ఇదా? వీడి రగ్గు, చిన్న రగ్గు. ఇంకేమి వేయాలి? వాడు తుప్పేట. పట్టుక ఏ పట్టుక
ఎక్కడున్నాడు ఈ మనిషి ఎక్కడున్నాడు పట్టుకో. చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడు అనమాట, లోపల ఆడుకుంటున్నాడు అనమాట. పట్టుకో. హలో, మా అత్తయ్య అయితే ఊరికి వెళ్తున్నాను అనమాట. చూడండి ఇదిగోండి, హైదరాబాద్ నుంచి ఆదోనికి అనమాట. వేరే అర్జెంట్ పని వల్ల అందుకే వెళ్తున్నాను అనమాట. నేనైతే బైక్ మీద దింపడానికి వెళ్తున్నాను అనమాట. వర్షం అయితే బీభత్సంగా వస్తుంది, అందుకే నేను రైన్ కోట్ వేసుకున్నాను అనమాట. మా మావయ్య అయితే ఫుల్ చలి వేస్తుందని బయట నిల్చున్నాడు. చూడండి హలో, జేసీ ట్రావెల్స్ అయితే మా అత్తయ్య గారిని ఎక్కించుకోవడానికి వచ్చేసింది ఫ్రెండ్. ఇంకా మా అత్తయ్య అయితే రామ్లమ్మ అతే బేసోగతే అత్తయ్య అయితే వెళ్ళిపోయింది అనమాట. బాయ్. అదిగోండి మా అత్తయ్య వెళ్ళిపోతుంది. ఇది హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తుంది అన్నమాట. జేసీ ట్రావెల్స్ మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోండి.